ఈత నేర్చుకున్నాడా లేకపోతే ఇక్కడ ఈతేంట్రా, ఏదో సూసైడ్ అటెంప్ట్ లానే ఉంది. కరెక్ట్గానే చెప్పారు, సూసైడ్ అటెంప్ట్ అయి ఉంటుంది. ఓ పని చేద్దాం, పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. ఒక 3-4 గంటలు కావచ్చు. కోర్టుకి పిలిస్తే ఒక 4-5 సార్లు విట్నెస్ కొరకు వెళ్లాల్సి ఉంటుంది, అంతే. నాకెటు ఇప్పుడేం పనేం లేదు. పోదామా? మనకెక్కడ అవుతుందిరా, అర్జెంట్ పని ఉంటాను. అవునవును రోయ్, మర్చిపోయాను. లేని పోనుకోవాలా, పోలీస్ స్టేషన్ చుట్టూ ఎవరు తిరుగుతారా? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు? చావనివన్నందుక? థ్యాంక్స్ చెప్పింది వీళ్ళ నుంచి కాపాడినందుకు. సెల్ ఫోన్ చాలా జాగ్రత్తగా కవర్లో పెట్టావే, ఎందుకో? తడిచిపోతుందని. ఎందుకంత నవ్వు? ఆ ఫోన్ కోసం నువ్వు తీసుకున్న జాగ్రత్త చూసి. అయినా చచ్చిపోదామనుకున్న వాడికి సెల్ ఫోన్తో పనేంటో? పైకి పట్టుకుపోదామనుకున్నావా? నీ ఫోన్కి పైనేమన్నా రోమింగ్ ఫెసిలిటీ ఉందా? నాన్నకి బోనస్ వస్తే కొనిచ్చారు. పోనీలే, అమ్మా నాన్న ఇచ్చిన జీవితానికి విలువ ఇవ్వకపోయినా కనీసం వాళ్ళు కష్టపడి కొనిచ్చిన సెల్కైనా విలువనిచ్చావు. గ్రేట్. అంత వ్యంగ్యం అవసరం లేదు. హట్ అయ్యావా? కాస్ట్లీ ఫోన్లా ఉందే. ఓ 3G ఫోన్, వీడియో కూడా ఉందా? నాకంటే నువ్వే నయం. ఇంతకీ ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందో? మరీ పర్సనల్ అయితే వద్దులే, పర్వాలేదు, చెప్పొచ్చు అనుకుంటేనే చెప్పు. బలవంతమేమీ లేదు. అయినా నీకిష్టం లేకపోతే వద్దులే. వేరే ఏముంటుంది ఈ వయసులో? లవ్ ఫెయిల్యూర్? ఓ, లవ్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ కాలేదంతే. ఫెయిల్యూర్ కాదు, సక్సెస్ కాలేదు. మరి ఆ అమ్మాయి? ఆ అమ్మాయి ఈ పాటికి సూసైడ్ చేసుకునే ఉంటుంది. మీరే నన్ను అనవసరంగా రక్షించారు, అంతా అయిపోయే ఉంటుంది. అయినా నువ్వు ఇన్ని కష్టాల్లో ఉన్నావని నాకు తెలియదు కదా. ఒక చిన్న డౌట్, మీరిద్దరు కలిసి సూసైడ్ చేసుకోవాలనుకున్నారు కదా, కరెక్ట్? మరి మీరిద్దరు కలిసి దూకొచ్చుగా ఈ బావిలో. తీయడం కూడా ఈజీ అయిపోయిండేది. అంతేకాదు, మీరిద్దరు అమర ప్రేమికులుగా మిగిలిపోయేవారు. కలిసి దూకాలన్న ఐడియా మాకు రాక. ఏ, ఆ అమ్మాయికి ఈ బావి నచ్చలేదా? నాకు నచ్చలేదు. ఏం చేస్తాం, నీ పుణ్యమాని మునగాల్సి వచ్చింది. అది సరే, మీరిద్దరు కలిసి ఎందుకు దూకలేదు? వాళ్ళ నాన్నే మా పాలిటి విలనైపోయాడు, ఆ అమ్మాయిని బయటికి రానియకుండా చేశాడు. ఓహో, అందుకేనా అక్కడ ఆమె ఇక్కడ నువ్వు అలా అని డిసైడ్ అయిపోయారన్నమాట. పోనీ ఓ కత్తి తీసుకొని ఆ అమ్మాయిని వాళ్ళ నాన్నని చంపేసిండాల్సింది. టీవీ ఛానల్స్ పుణ్యమని బాగా పాపులర్ అయ్యేవాడివి. పోనీలే, ఆ అమ్మాయి వాళ్ళ నాన్న అంతవరకు అదృష్టవంతుడు. ఇంతకీ ఆ అమ్మాయి ఈ పాటికి సూసైడ్ చేసుకునే ఉంటుంది. నా సంధ్య. సంధ్య? ఆమె తన నా ప్రాణం సార్, నా లవ్. అంతగా ప్రేమిస్తున్నావా? అవును సార్. మరి ఆ అమ్మాయి? తన ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తుంది సార్. పక్కింట్లో ఉన్న నన్ను చూడకుండా ఒక్క రోజు కూడా తనకు గడవదు సార్. ఓ, పక్కింటి అమ్మాయా? బాధపడకు, నీ పరిస్థితి చూస్తుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను. ఇక నువ్వేం తట్టుకుంటావు? నిన్ను రక్షించి పొరపాటు చేశానేమో అనిపిస్తోంది. మళ్ళీ దూకే. నేనే కాదు, నిన్నెవ్వరూ రక్షించకుండా నేను చూసుకుంటాను, సరేనా? దూకే. ఏంటి సార్ అట్లా అంటారు? నేను దూక్కపోతే మీరే తోసేటట్టున్నారే. నేను సీరియస్గానే చెప్తున్నాను. కాకపోతే ఆ ఫోను గట్టు మీద పెట్టి దూకు, ఎవరికైనా పనికొస్తుంది. ఎటూ ఈ ప్రపంచంలో నువ్వేసని డిసైడ్ అయిపోయావు కదా. అయినా నాకు అనుమానం, సూసైడ్ చేసుకోకపోతే మీరు పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళొచ్చు, వెళ్ళి ఎలా బ్రతకాలి? మరి ప్రేమించినప్పుడు అవేమీ గుర్తుకు రాలేదా? రావులే, ఎలా గుర్తుకొస్తాయి? ఆలోచనలన్నీ స్వీట్ నథింగ్సేగా. మరి సంధ్యవాడ నాన్నగారు ఏం చూసి ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తారు? ఈ మాత్రానికి సూసైడ్ చేసుకునేవాడివి. ఆ అమ్మాయిని ధైర్యంగా చూసుకుంటావని ఆయనకేం నమ్మకం? సెటిల్ అయ్యాక చేసుకుందాం అనుకున్నాం. ఇంతలో వాళ్ళ ఇంట్లో తెలిసి తను బయటికి రాకుండా గేట్ వేశారు. గోడ దూకాల్సింది, పక్కిల్లేగా. ఆమె నీకు ప్రాణం, నువ్వేమో ఆమెకు ప్రాణం కన్నా ఎక్కువ. ఇంతకీ ఈ చచ్చు ఐడియా, అదే చచ్చే ఐడియా
ఎవరిది? నాదే. ఆహా, తనే. నేను లేకుండా బ్రతకలేనంది. ఇద్దరం కలిసి ఇలా డిసైడ్ అయ్యాం. బాగానే డిసైడ్ అయ్యారు. అది సరే, మీ ఇల్లు ఎక్కడా? అశోక్ నగర్, ల్యాండ్ మార్క్ ఎన్నో రోడ్డు? 4th లైన్, ఫుట్బాల్ ఎదురుగా. అవన్నీ మీకెందుకు? ఊరికే కనుక్కుందామని. నా అసిస్టెంట్ అక్కడే దగ్గరలో ఉంటాడు, కనుక్కోనా? అదే నీ సంజయ్ గురించే. ఇంకా ఏం కనుక్కుంటారు సార్, అంతా అయిపోయి ఉంటుంది. సార్ సార్ చూడండి సార్, నా సంధ్య ఎంత అమాయకంగా ఉందో, ఎంత అందంగా ఉందో చూడండి సార్. ఇంకేం సంధ్య, అంతా అయిపోయింది. నిజంగా అమాయకంగా ఉంది నీ సంధ్య. పోనీ ఇప్పటికీ మించిపోయిందేం లేదు. ఆ ఫోన్ అక్కడ పెట్టి దూకేయ్, నేను చూసుకుంటాను. ఏంటి సార్ చూసుకునేది? ఇదేమైనా డైవింగ్ కాంపిటీషనా? మీకు అంత తమాషాగా ఉంది. నేను దూక్కపోతే మీరే తోసేటట్టున్నారే. మనసులో మాట చెప్పావు. నీవు కోరుకునేది నేను చేయబోయేది అదే. అంటే నిజంగా తోసేస్తారా? అప్పుడు అనుకున్నాను, కానీ ఇప్పుడు కాదయ్యా. నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? అదే మీ నాన్న కొనిచ్చిన ఫోను. నా ఫోను కారులో ఉంది. సార్ ఆ వాత నేను విన్నాను సార్, దూరంగా వెళ్తాను సార్, ప్లీజ్ సార్. సార్ హలో నరసింహ. ఎవరు? నేనే సార్. ఎక్కడున్నావు? అశోక్ నగర్ ఫుట్బాల్ లో సార్. ఫుట్బాల్ అశోక్ నగర్లోనా? ఓ, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఒక్క నిమిషం బయటికి రా. ఎదురుగా ఒక ఇల్లుంది కదా, చూడు. సార్ అక్కడ పెళ్లి జరుగుతుంది సార్. అవును సార్, ఈరోజు సంజయ్ పెళ్లి. ఏదో చేసుకునే ఉంటుంది సార్, ఏదో చేసుకునే ఉంటుంది. పెళ్లి జరుగుతోందా? పెళ్లి అయిపోయింది సార్. అందరూ గిఫ్ట్స్ ఇస్తున్నారు. మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నో, ఇది ఇంపాసిబుల్ సార్. నా సంజయ్ ఎప్పటికీ అలా చేయదు సార్. ఒకసారి ఇంటి నెంబర్ కనుక్కోమనండి సార్. నరసింహ, నీ ఫోన్లో 3G ఉందిగా, కాస్త పెళ్లి వీడియో చూపించు. అలాగే సార్. మా వాడు ఆతృత పడుతున్నాడు. నీ ఫోన్లో 3G ఉందిగా, ఆన్ చెయ్. మీ మామగారు బాగానే చేస్తున్నారే పెళ్ళి. అదేనయ్యా సంధ్య నాన్నగారు. అదే ఎలా చేసుకుంటుందో పెళ్లి. నేను ఇక్కడ తన కోసం బావిలో దూకితే తనేమో పెళ్లి చేసుకుంటుంది. మొహం చూడు, రాక్షసి. ఇప్పుడే కదయ్యా చాలా అమాయకురాలని అన్నావు. తను అలా చేయదు. వాళ్ళ నాన్నగారే బలవంతంగా భయపెట్టి పెళ్లి చేస్తున్నారు. మరి ఆ అమ్మాయిని చూస్తే అలా అనిపించడం లేదే, హ్యాపీగానే ఉంది. మీకు అలా అనిపించదు సార్, మీకు అన్ని అదోలా కనిపిస్తాయి. అయినా నా కర్మ కాలు మీ చేతిలో పడ్డాను. చుట్టూ చూసే దూకాను. ఎక్కడి నుంచి వచ్చారు? తనేమో హాయిగా పెళ్లి చేసుకుంది. ఫోన్లే, అంతా నీ మంచికే అనుకో. నువ్వు బతికి ఆ అమ్మాయి చచ్చిపోయి ఉంటే నిన్ను అరెస్ట్ చేసి లోపల పడేసి ఉండేవాడు. నన్నెందుకు వేస్తారు? ఫర్ అబెటింగ్ సూసైడ్ లోపల పడేచ్చు, తెలుసా? అలా కూడా చేస్తారా? చేస్తారు. అందుకే అంతా నీ మంచికే అనుకో. సంజయ్ వెనకాల పచ్చ చీరలో సుమ, సంజయ్ ఫ్రెండ్ ఉంది. ఒక్కసారి ఫోన్ ఇవ్వమని చెప్పరా ప్లీజ్ సార్. నరసింహ, ఆ పచ్చచీర అమ్మాయికి ఫోన్ ఇవ్వవా? సార్ అమ్మాయి తిడుతుందేమో. తిట్టదులే, విజయ్ మాట్లాడతాడని చెప్పు. ఎవరు వినకుండా మాట్లాడదంట సార్. ఒక్క నిమిషం, మాట్లాడుతుందంట. ఎవరు మాట్లాడేది? నేను విజయ్ని. ఒక్క నిమిషం చెప్పు. సంధి ఎలా చేస్తుంది అనుకోలేదు సుమా. ఇంకేం చేస్తుంది అనుకున్నావు? ఈ పాటికి చచ్చిపోయి ఉంటుంది అనుకుంటున్నావా? అదేంటి సుమా అలా మాట్లాడతావు? మరి ఇంకెలా మాట్లాడాలి నీతో? చేతనైతే తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. అంతేగాని నే చేస్తాను నువ్వు చావు అంటావా? నేను అలా అనలేదు. సంధి అనే నేను లేకుండా బ్రతకలేనంది. అబద్ధాలు చెప్పకు. అన్నది నువ్వే నాకు తెలుసు. అయినా ఒకవేళ సంజయ్ ఆ మాట అన్నా నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి సూసైడ్ చేసుకుందాని ఎంకరేజ్ చేస్తావా? సంజయ్ ఇప్పుడు హాయిగా ఉంది, ఆ జోలికి రాకు. అది కాదు సుమా, సంజయ్ లేకుండా నేను బ్రతకలేను సుమా. బాగానే బ్రతకగలవు. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. లేకపోతే సంజయ్ నీ మాటలు నమ్మి ఈ పాటికి సూసైడ్ చేసుకునేది. నువ్వేమో తీరిగ్గా ఎక్కడి నుంచో ఫోన్ చేసి హాయిగా వివరాలు అడుగుతున్నావు. ఆఖరిగా చెప్తున్నాను విను. చేతకాని వాడిని ప్రేమించినందుకు సంజయ్ చాలా బాధపడింది. ఆమెను ఇంకా డిస్టర్బ్ చేయకు. ఉంటాను. ఇంకో విషయం, నాకు కూడా ఫోన్ చేయకు. సంజయ్ లేని చీకటి జీవితాన్ని నేను ఊహించలేను సుమా. ఎక్కడైనా బాగా చూసుకొని దూకాయి పెట్టాయి ఫోన్. అందరూ దూకే అంటున్నారు. ఎక్కడైనా దూకేస్తే పోతుంది. దూకేయ్. ఈ ఫోన్ అక్కడ పెట్టేసి దూకేసాయి. సార్ ఫోన్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది సార్. బయటికి వచ్చాయి. ఆల్రెడీ వచ్చేసాను సార్. సార్ అంబులెన్స్ వ్యాన్ ఏదో కనిపిస్తుంది సార్, ప్లీజ్ సార్ కనుక్కోండి సార్. మీ సంధ్యకి ఏం కాలేదు లేవయ్యా. అమ్మకి కానీ నాన్నకి కానీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో సార్, ప్లీజ్ సార్. వస్తే రాని, నీకెందుకు టెన్షను? నేను సేవ్ చేయకపోయింటే ఈ పాటికి నువ్వు ఎక్కడో ఉండుండేవాడివి. అయినా నువ్విక్కడ దూకిన సంగతి వాళ్ళకేం తెలుస్తుంది చెప్పు?
అన్నీ సవ్యంగా జరిగి నువ్వు తేలి నీ శవం గుర్తుపెట్టేసరికి ఓ రోజు అయ్యేది. సార్ వస్తూ సూసైడ్ నోట్ పెట్టాను సార్. అసలే అమ్మ హార్ట్ పేషెంట్ సార్, నాన్నకు లో బీపీ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నువ్వే ఇంటికి ఫోన్ చేసి కనుక్కో. సార్ ఏ మొహం పెట్టుకొని చేయాలి సార్? అయినా అవన్నీ దూకే ముందు గుర్తుకు రాలేదా? సార్ ప్లీజ్ సార్, తిట్టేది ఏమైనా ఉంటే తర్వాత తిట్టండి సార్. ప్లీజ్ సార్ కనుక్కోండి సార్. మీ అమ్మ నాన్న నిన్ను బాగా తిట్టేవాళ్ళ, బాగా హరాస్ చేసేవాళ్ళ? లేదు సార్, వాళ్ళని చాలా ప్రేమగా చూసుకునేవారు సార్. ఎప్పుడు ఏదైనా కాదనేవారు కాదు సార్. నేనే సంధి కోసం వాళ్ళని వదిలొచ్చాను సార్. తనేమో హాయిగా పెళ్లి చేసుకుంది సార్. కనుక్కోండి సార్, ప్లీజ్ సార్. పోన్లే, అంతా నీ మంచికే అనుకో, లేకపోతే అనవసరంగా ఇబ్బందుల్లో పడేవాడివి. సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చా? సార్ ప్లీజ్ సార్ కనుక్కోండి సార్. ప్లీజ్ సార్. సార్ కనుక్కోండి సార్ ఒక్కసారి. నరసింహ, కనుక్కున్నాను సార్. పక్కింటానికి లో బీపీ వచ్చి పడిపోయాడట. ప్రాణభయం లేదన్నారు. కొడుకేదో లెటర్ రాసి వెళ్ళాడట. కనీసం అందులో ఏవి రాశాడో కూడా వాళ్ళ నాన్న ఎవరికీ చెప్పడం లేదు సార్. ఇలాంటి తల్లిదండ్రులకి ఎలాంటి వెదవ పుట్టాడు సార్. సర్లే ఫోన్ పెట్టాయి, పని చూసుకో నరసింహ. అది సంగతి. మరి నీ సంగతి చెప్పు. ఆ అమ్మాయి ఎటూ పెళ్లి చేసుకుంది, హాయిగా పిల్లా పాపలతో ఉంటుంది. ఆ అమ్మాయిని మర్చిపోలేను, దూకేస్తాను అంటే దూకేయి. ఈ మొబైల్ మాత్రం గట్టు మీద పెట్టడం మర్చిపోకు. లేదా అంత ప్రేమ చూపించిన నీ తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోవాలని అనుకుంటే ఒక ధ్యేయం పెట్టుకొని పాజిటివ్గా ముందుకెళ్ళి వాళ్ళ ఆశల్ని వమ్ము కానివ్వకు. నే చెప్పిన మాట నీకు నచ్చి జీవితంలో నీవు పాజిటివ్గా ముందుకెళ్ళాలి, జీవితంలో పైకి రావాలని నీకుంటే నా విజిటింగ్ కార్డ్ నీకు ఇస్తున్నాను. నీ వచ్చి నన్ను కలు, నేను తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను. ఇక నీ ఇష్టం. అసలు ఎవరైనా ఎందుకు రక్షించాడు? ఎందుకు హెల్ప్ చేస్తా అన్నాడు? నరసింహ, ఇందాకెళ్ళి చూసావే, అదేనయ్యా ఆ అంబులెన్స్ ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి చెప్పు, వాళ్ళ అబ్బాయి బాగానే ఉన్నాడు, ఒక గంట లోపల ఇంటికి వస్తాడని చెప్పు. ఏం చేసుకోలేదు, ఏం చేసుకోడని కూడా చెప్పు. సరేనా? ఉంటాను. ఎస్, మొదటిసారిగా ఫోన్ కరెక్ట్గా వాడాను.